మీరు గ్రామంలో ఒక యువకుడిని ఎన్నుకోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు యూత్కు ఇంపార్టెంట్ ఇవ్వాలని, అటుగాక మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువకుడు బహుజన కార్యకర్త, అందుకు కాబట్టి మేము కూడా బహుజనవాదాన్ని బలపరచాలని, ఇక్కడ ఓసీకి వచ్చిన జనరల్ వచ్చినా కూడా మేము మా బహుజన అభ్యర్థిని బలపరిచి భారీ మెజార్టీతో గెలిపిద్దామని నిన్న ఈరోజు ఆయన భార్యతోటి మన నామినేషన్ వేయించడం జరిగింది. మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని. ఈ మీ గ్రామంలో టీఆర్ఎస్ను బలపరిచిన క్యాండిడేట్ని, ఈ అభ్యర్థిని ఎన్నుకోవడానికి గల కారణం ఏందండి? మేము మొదటగా చెప్తున్నామండి, యువకుడు, విద్యావంతుడు, మేధావి. గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూపించుకొని మళ్ళీ అభివృద్ధి జరగాలంటే యువకుడు ఉండాలి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి విద్యావంతుడు ఉండాలని చెప్పేసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అభివృద్ధి ఎలా ఒక సీసీ రోడ్ నుంచి మొదలు పెడితే గల్లీ సీసీ రోడ్ వేయించుకోవడం జరిగింది. స్ట్రీట్ లైట్లు కానీ, స్ట్రీట్ స్తంభాలు కానీ, కరెంటు కానీ, వాటర్ ప్లాంట్ కానీ అన్నీ చేయించుకోవడం జరిగింది. మళ్ళీ అదే విధంగా చేయాలంటే ముసలోళ్ళు ఉన్న, ఏదైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి సమస్యలు ఏదైనా కావాలన్నా చేయాలన్నా విద్యావంతుడు, యువకుడు కావాలని, స్థానికుడు కావాలని చెప్పేసి మేము ఏకగ్రీవంగా మా అభ్యర్థిని ఎన్నుకొని నామినేషన్ వేయించడం జరిగింది. ముందుగా మా వానికి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేసుకుంటూ మేము 100% 100 నుంచి 150 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడానికి కృషి చేస్తామని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఈ గ్రామంలో అసలు ఒక విచిత్రం అనుకోవచ్చు, ఎందుకంటే జెండర్ ఉన్న కాడ ఎవరైనా మేము రెడ్డిస్ మాదే ఆధిపత్యం నడవాలి, మేము ఉండాలి, ఆ చిన్న గ్రామం అయినా మాదే ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఒక ఎమ్మెల్యే కూడా, మాజీ ఎమ్మెల్యే కూడా మీ ఊరి వాసుడు అని చెప్తున్నారు. అటువంటి క్రమంలో నీ మీద ఇంత నమ్మకం పెట్టి ఒక బహుజన బిడ్డకు మీ దగ్గర ఉన్న రెడ్డిస్ కావచ్చు, ఇంకెవరైనా అగ్రకులాలు ఇచ్చారు, వాళ్ళ నమ్మకానికి చేసుకొని గ్రామంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ గ్రామం నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నా మీద ఉన్న నమ్మకంతో ఒక దళిత వర్గానికి చెందిన నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అందరి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే, ఈ ఊరికి ఫస్ట్ నేను అంటే సర్పంచ్ పోటీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ యువకుడు ఉండాలి. యువకుడు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే మనం ఏదైనా తిరగనీకైనా, చేయనీకైనా, ఇప్పుడు కొందరు చిన్నోళ్ళు ఉంటారు, చదువుకోనీకైనా, కొందరు పెద్దలు ఇబ్బంది పడతారు. వాళ్ళందరికీ చిన్న సాయం, నా వంతు సాయంగా నేను చేయొచ్చు. ఇంకేమైనా డెవలప్ చేయొచ్చు, ఇంకా రోడ్లు వేయించవచ్చు. ఇప్పుడు మా రైతులకు చిన్న బావి దగ్గర పోతుంటే ఇబ్బందులు ఉంటే రోడ్లు కూడా వేయించవచ్చు. నా ఎమ్మెల్యేలు పెద్ద వాళ్ళను కూడా అందరినీ కలిసి మా ఊరు అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఉన్నారు వాళ్ళ సహకారంతో నేను గెలవాలి, వాళ్ళని కూడా గెలిపించుకున్నానని కోరుకుంటున్నాను. నా పేరు మహేశ్వర్ రెడ్డి, మా లింగవారిగూడెం. నేను టీఆర్ఎస్లో ఫస్ట్ కూసుకుర్ల ప్రభాకర్ రెడ్డి చేరినప్పుడు ఆయన అడుగుల జాడల్లోనే నేను టీఆర్ఎస్ జాయిన్ అయినా. అంతవరకు కూడా నేను మా పేరు ఆయనే కానీ, మా డాడే కానీ సిపిఐ పార్టీ ఉండే మాది. ఎప్పుడైతే మా ఊరు ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఉండు కాబట్టి మన ఊరిని అభివృద్ధి కావాలంటే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి అయితేనే. అంటే మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? నేను రెడ్డి. చాలా విచిత్రం కదా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలా మంది సర్పంచ్ ఎలక్షన్లలో చాలా చోట్ల మనం చూస్తున్నాం, ఒక జెండర్ వచ్చిన కాడ ఏం చేస్తున్నారంటే, వేరే వాళ్ళు ఎవరు పోటీ చేసినా కానీ ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకుంటూ కిడ్నాప్ చేయడాలు, గొడవలు జరుగుతున్నాయి. అంటే ఇట్లాంటి గ్రామంలో మీరు ఎందుకు ఇట్లా నిర్ణయం తీసుకోవడానికి గల కారణం? మేము ఎందుకు ఇచ్చినామంటే, యూత్ అబ్బాయి, తెలికల్లోడు, చదువుకున్న అబ్బాయి, యూత్ 10 మందిని నిలబెట్టి 10 మంది టార్గెట్ చేసి మాట్లాడే శక్తి ఉంది యువకుడు. కాబట్టి యువనికి ఇస్తే మన దళిత బిడ్డడు, మనకు రెడ్డిస్ అంతా కలిసి చదువుకున్న అమ్మాయి, ఈ అబ్బాయికి ఇస్తే మన ఊరు అభివృద్ధి. రెడ్డిస్ అయినా కలిసి కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. ఈ ఊరిని కంపల్సరీ నేను 24 గంటల పని చేసి అభివృద్ధి చేస్తానని మాకు అభయం ఇచ్చాడు. కాబట్టి మీ అబ్బాయిని మీకు
నిబెడుతున్నాం మంచి మెజార్టీతో గెలిపిస్తాం. పోయినసారి కూడా ఇట్టనే అన్నాం. పోయినసారి కూడా ఎస్సీ క్యాండిడేట్ పెట్టినాం. ఎస్సీ క్యాండిడేట్ కూడా మాట మీద అనుకున్న ప్రకారంగా మంచి మెజార్టీ వార్డు మెంబర్ తో సహా సర్పంచ్ తో సహా గెలిపించుకున్న ఘనత మాది. కేసీఆర్ ఉన్నప్పుడు అయిన పనులే అంతవరకు ఈడ మొత్తం ఇంటి ముందర సీసీ రోడ్లు ఏమున్నా సాంపేసి చల్లేది. ఇవాళ ప్రతి ఒక్క ఇల్లు గల్లీ అంతా చేసింది కేసీఆర్. పూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చేసిందే గాని మాకు ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అవుతుంది రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్కనాడు గంట పెట్ట తీసింది లేదు, గడపారేసి పని చేసింది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి కావాలంటే అందరు మా యూత్ మొత్తం కలిసి అందరికి అక్కలకు చెల్లెళ్లకు ప్రతి ఒక్కరు చెప్తున్నా మన అబ్బాయిని గెలిపించుకుందాం. ఆ నెమ్మటి నా భార్య కూడా 2వ వార్డుకి నువ్వు పెట్టినా నీ రెడ్డినైనా మాది ఎస్సీ అయినా కూడా అక్కడ నువ్వు పెట్టు, నీకు అవసరం లేదు, మా అక్కని పెట్టు, మా అక్కని గెలిపించి నీకు నీ సపోర్ట్ బావ అన్నారు. మీరు ఎన్నో వార్డు నుంచి పోటీ చేస్తున్నాం ఇక్కడ? మీది ఏ సామాజిక వర్గం? ఎక్కడి నుంచి? రెడ్డి. అంటే చాలా మందికి ఒక రెడ్డి వాళ్ళు ఏంటంటే అంటే మాట బయట పబ్లిక్ టాకు అది కాకపోవచ్చు. ఇక అంటే ఏమంటే ఒక దళితుని కింద మేము పని చేయాలన్నా సర్పంచ్ కింద అనేది అనుకుంటారు కదా, మీకు ఎలా మీ ఉద్దేశం? అనుకోవద్దు కదా, ఊరు మనం బాగుపడే చూసుకోవాలి, ఊరు అభివృద్ధి చూసుకోవాలి అంతే. ఎవరైనా పర్వాలేదు అది. మీ పేరమ్మా? ప్రేమలత. మీరు ఏ సామాజిక వర్గం నుంచి చేస్తారు? రెడ్డి. అంటే మీరు చాలా మందికి మీకు ఎలా ఫీల్ అనిపిస్తుంది? మీకు ఫీలింగ్ ఎట్టుంది? ఒక దళితుని కింద సర్పంచ్ కింద మీకు పనిచేయాలంటే కొంచెం ఫీలింగ్ కూడా కదా, అలాంటి గెలిపియాలి అని మేము అందరం కలిసి మంచిగా గెలిపియాలని కోరిక. మీరు ఏ వార్డు నుంచి పోటీ చేస్తారు? మేము 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాం. మాది రెడ్డి సామాజిక వర్గం. రెడ్డి సామాజిక వర్గం ఉన్నా కూడా ఈడ మాకు ఎస్సీ క్యాండిడేట్ కావాలని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మన అభ్యర్థి నిలబెట్టినందుకు ముందుగా ముసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈడ మనకు ఎస్సీ మీద అభిమానంతో, ఎస్సీలు అంటే గౌరవంతో ఈడ రెడ్డి జనరల్ వచ్చినా కూడా ఎస్సీ క్యాండిడేట్ కావాలని బలపరిచి నిలబెట్టాడు. ఆ విలువలను, ఆ విజేతను మేము నిలబెట్టుకుంటాం. ఇంకోటి మనం చూస్తున్నాం పత్రికలలో, మీడియాలలో వేరే మంత్రులు మేము ఉత్సవాపించుడు ఇద్దాపించుడు అని చూస్తున్నాం. అట్లా కాకుండా మా మాజీ ఎమ్మెల్యే గారు మన బహుజనుల మీద గౌరవంతో ప్రతి ఒక్క ఊర్లో ఎస్సీకి ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చినందుకు ముందుగా మా సార్కు ధన్యవాదాలు. ఇంకోటి మా ఊర్లో 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన వచ్చింది, అయినా కూడా మాకు ఇలాంటివి చేయలేదు. మా అధికారం పోయినాక కూడా మా ఊర్లో ఏ ఆడబిడ్డ ఊకి పొద్దుగాల లేచి ఊకి చల్లి నీళ్లు చల్లాలనే ఆలోచనతోటి, చల్లొద్దనే ఆలోచనతోటి ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్, ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్. ఏ ఆడబిడ్డ కూడా బయటికి వెళ్ళి ఊడ్చి సాంపి చల్లే, ఎండ తీసుకొచ్చి చల్లే ఒక్క ఇల్లు కూడా లేదు మా ఊరు. కాకపోతే మీ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి చూసుకోండి, ఒక్క ఇల్లు కూడా ఇంటి ఘనమ అరుగు వరకు మన మెట్ల వరకు సీసీ రోడ్. అధికారం ఉన్నప్పుడు చేసిండు, అధికారం పోయినాక ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్. ఒక 5-6 రోజులు సిమెంట్ ట్యాంకర్లు ఈ ఊళ్ళోనే నడిచినాయి. అట్లా చేసిన మాకు ప్రభాకర్ రెడ్డి మా ఊరికి చేసిండు. మళ్ళీ అదే ఉత్సాహంతో మేము యువకులు నిలబడ్డాము. ఈసారి కూడా మా సార్ గౌరవం నిబెడతాం. మా ఊరు తరఫున భారీ మెజార్టీ తోటి గెలిపించుకుంటాం. 8 మంది వార్డు మెంబర్లు గెలుస్తారు. మా సర్పంచ్ గారు 150-200 ఓట్ల మెజార్టీ తోటి గెలిచి మా సార్ గిఫ్ట్ ఇస్తాం. మొత్తం ఇక్కడ మన ఊళ్ళో ఓటు ఉంటుంది 600. ఫస్ట్ మారుమూల గ్రామమైన మా ఊరికి వచ్చిన షాడో మీడియాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా సమస్యలు తెలుసుకున్నందుకు షాడో మీడియాకు ధన్యవాదాలు. మీరు ఎన్నో వార్డు నుంచి చేస్తారు? 7వ వార్డు నుంచి. మీరు ఏ సామాజిక వర్గానికి? ఎస్సీ సామాజిక వర్గానికి నుంచి పోటీ చేస్తున్నాం. మా అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థికి ఎస్సీ అభ్యర్థి, మా అభ్యర్థిని ముసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ జీవించి మా అబ్బాయిని బరిలోకి దించిండు. నేను 7వ వార్డులో పోటీ చేస్తున్నాం. మేము చేసిన అభివృద్ధి
ఏ సీసీ రోడ్లు కానీ ఈ సబ్ స్టేషన్ కానీ ఇవన్నీ మేము చేసిన మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన 2014 నుంచి మేము చేసిన అభివృద్ధి ఉంది ఇక్కడ. ఇప్పుడు వచ్చిన 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మేము కానీ మా సర్పంచ్ అభ్యర్థి కానీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మీ తెలియజేస్తాం. కేసీఆర్ ఉన్న కానించి ఆయన పద్ధతిని తప్పలేదు, పక్కకు తగ్గలేదు. ఆయన పదవి నిలబెట్టినాం. ఆయన తర్వాత ప్రభాకర్ రెడ్డి నిలబడ్డాడు. ఆయన తర్వాత ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ కథలే 7 గదలే అట్లనే నిలబడి చేస్తున్నాం ముందు నడిచి. ఇప్పుడు అప్పటి నుంచి నేను అలాగే ఇంతవరకు దాంట్లో పోలే ఉండనే ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ గెలిపిస్తాను సర్పంచ్. ఈ గవర్నమెంట్ పింఛన్లు మంచిగా ఇస్తుందనే మీకు కేసీఆర్ కేసీఆర్ ఇచ్చిన పంచలు 4,000 ఇస్తాడు. 4,000 ఏది మా కేసీఆర్ ఇచ్చే పైసలు అయ్యే పైసలు ఇస్తున్నారు. ఎందుకు బాటపడి దేవ కొట్టుకుని పోయింది వేస్ట్ కాడు. చీరలు మంచిగా మహిళలకు ఏం చేయలే పనికి అది ఏది చూడు మీద దాని మీద వాటికి కూడా పనికి రావాయి. లాస్ట్కి వస్తాయి వేస్ట్. ఇవి రేవంత్ రెడ్డి వచ్చి ఎంత పొడుగు అంత పొడుగు చెప్పుకుంటా 4,000 ఇస్తా 5,000 ఇస్తా అనుకుంటా నిండు ఏది మమ్మల్ని మొత్తం నాశనం. ఆయన పావకరెడ్డిని పాడు చేసిండు. అది ఇతాంకలు వస్తే మాకు అంతా ఇక రావద్దు. ఇది మా ఊరు లోపల మీదకి నడవద్దు వాడు అంతే. బస్సు బంద్ చేసిండు. బస్సు బంద్ చేసిండు. అంటే ఇంత ముందుకు వచ్చేదా బస్సు మీకు? వచ్చేది కానీ మళ్ళా ఇప్పుడు చెప్పిండు అంత చేసిండు. నాశనం చేసిండు. మా ఊరిలో ఎంత కత్తి కొట్టుండే మా ఊరు. అది వచ్చి మొత్తం నాశనం చేసిన ఆయన. నమస్కారం. కేసీఆర్ మమ్మల్ని రక్షించిండు. ఆయన ఒక తండ్రి, ఒక దేవుడు, నరుడు కాదు భగవంతుడు. కేసీఆర్ తర్వాత మన పవాగ్ రెడ్డి మమ్మల్ని రక్షించిన ఆయన. నమస్కారం. వెల్కమ్ షాడో మీడియా. ముందుగా మా లింగవారిగూడెం చిన్న గ్రామం అయినందుకు మాకు కొంచెం వెల్కమ్ అన్న. ముందుగా దళిత సామాజిక వర్గం అయిన నేను 3వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా. అదే విధంగా దళిత సామాజిక వర్గం నుంచి తమ్ముడు మా జ్యోతి కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ ఇల్లు వీళ్ళని సారు ప్రభాకర్ రెడ్డి సారు సూచించడం జరిగింది. కంపల్సరీ ఈసారి విజయడంక భోగించబోతున్నాం మేము. మళ్ళీ ఇంకోటి 2014 ముందు మా ఊర్లో అసలు డెవలప్మెంట్ అనేది 0. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక స్కూల్లో ప్రభాకర్ రెడ్డి సార్ ఎమ్మెల్యే అయినాక అభివృద్ధి అంటే ఏందో మా కళ్ళతో మేము చూసినాం. 2.5 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది 0. మళ్ళా మాకు ఆవేశం అనేది ఉంది. అందుకనే సార్ ఏం ఆలోచించిండో ఏమో ఆయన ఒక సామాజిక వర్గానికి ఇవ్వాలని ఫిక్స్ అయ్యి మాకు ఇచ్చిండు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఫస్ట్ మేము ఎటు తిరిగి మళ్ళా మా ఊర్లో అభివృద్ధి అనేది ఏందో చూపియాలి. ఈ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలు ఇట్లా నిధులు తేలేకపోయింది. మేము తెచ్చిన నిధులు ఇట్లా ఇంకా ఖర్చు చేయలేకపోయారు. ఇంకా అట్లనే ఉన్నాయి ఆ ఫండ్. అవి ఇట్లా చేయలేకపోతున్నారు. మోరీలు ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది, అది చేయలేకపోతున్నారు. సీసీ రోడ్లు మేమే వేసినాం. బల్బులు సొంతంగా మా పైసలతో మేము నిన్నమన్న దసరాకు ఇట్లా మా డబ్బులు పెట్టి సత్యరెడ్డి తమ్ముడు సత్యరెడ్డి సారు ఊర్లో ప్రతి ఒక్క దానికి లైట్లు వేపియడం జరిగింది. అట్లనే సీసీ రోడ్లు ఇంటి ముందల ప్రతి ఒక్కటి గల్లీ టు గల్లీ లింక్ రోడ్లు అన్ని మట్టి గాని ఆయన సొంత డబ్బులతోని అభివృద్ధి చేసిరు. ఈసారి కంపల్సరీ కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ ఆలోచించడం ఉండాలని చెప్పి ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి దళిత సామాజికకు సంబంధించిన జ్యోతి ఈసారి విజయం కంపల్సరీ సాధిస్తున్నాం మేము. అదే మేము పూసుకున్న ప్రభాకర్ రెడ్డికి ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఫస్ట్ గా మీకు మార్మూల గ్రామానికి వచ్చిన షాడో మీడియాకు ధన్యవాదాలన్న. మా ఊర్లో ఎస్సీ జనరల్ మహిళ వచ్చిందన్న సర్పంచ్. అయితే మా పార్టీ నిర్ణయం ఏంటంటే దళిత వర్గం ఎదగాలి, దళితులు ఎప్పుడు కింది స్థాయిలో ఉంటారు ఇంకా అని చెప్పేసి ఫస్ట్ టైం మాకు 2వ గ్రామ పంచాయతీ కావడం ఎన్నికలు. ఫస్ట్ టైం ఎస్సీకే ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి సార్. మళ్ళా సెకండ్ టైం గిట్ట జనరల్ వచ్చింది, ఎవరైనా పోటీ చేసుకోవచ్చు మహిళ. కానీ మళ్ళీ ఒకసారి దళిత వర్గానికి ఇద్దాం బాగుపడతారు.
మనం చేస్తే కరెక్ట్ కాదు, వాళ్ళు ఇంకా కింది స్థాయిలో ఉన్నారు అని చెప్పేసి మా రెడ్డి వర్గాన్ని కానీ బీసీ వర్గాన్ని కానీ మెప్పించిండు. అక్కడ మీటింగ్ పెట్టి మెప్పించి మళ్ళీ మా దళిత వర్గానికి టికెట్ ఇవ్వడం జరిగింది. పిల్లలు చదువుకున్నారు, మంచిగా ఉన్నారు, ఎడ్యుకేషన్ బాగుంది, ఏ పేపర్ అని చదవగలుగుతారు, రాయగలుగుతారు, సరే కొన్ని సమస్యలు వచ్చి అర్థం చేసుకోగలుగుతారు, ఏదైనా హాస్పిటల్ పోయినా డీల్ చేయగలుగుతారు. చదువుకున్న పిల్లలంటే బాగుంటుంది, ఎవరికో ఇస్తే తెలియదు, మళ్ళీ ఆయన కూడా ఇంకోళ్ళు తిరగాలి, ఫస్ట్ ఎడ్యుకేషన్ ముఖ్యం అని చెప్పేసి పిల్లలు ఎవరైతే మంచిగా చదువుకున్నారు మన దాంట్లో ఎవరు చూసుకుంటారు. ఇంతకుముందు గిట్ట మన వాసుబాబు స్కూల్లో పిల్లలకు బుక్స్ లేకపోయినా బ్యాగ్స్ లేకపోయినా సర్వీస్ చేసిన చరిత్ర ఉంది గతంలో. ఏం లేదు, ఇంతకుముందు ఆయన ఏం లేకుండే, అయినా పిల్లలు ఇబ్బంది పడుతారని చెప్పి షూ ఇప్పించిండు, బ్యాగులు ఇప్పించిండు, బుక్స్ ఇప్పించిండు, అలాంటి సర్వీస్ చేస్తున్నారని చెప్పేసి సార్ దృష్టిలో పడ్డది. సార్ దృష్టిలో పడ్డాక సరే వాసుబాబు ఇంతకుముందు గిట్ట మన స్కూల్లో గిట్ట పిల్లలకు ఫిట్నెస్ సేవ చేస్తాడని చెప్పేసి పిలిపియడం జరిగింది. వాసు నువ్వు ఈసారి ఉండు బిడ్డ, నీ వల్ల గిట్ట నీలాగా చైతన్యవంతం చేయాలి, నువ్వు చేసి మంచిగా మనం డెవలప్ అవ్వాలి ఊరు. ఆల్రెడీ మనం సీసీ రోడ్లు అన్ని వేసుకున్నాం, ఇంకా చేయవలసింది చాలా ఉంది, అది మీతోనే అవుతుంది. మీరు అప్డేట్ వచ్చారు, మాకు తెలియని గిట్ట మీకు తెలుస్తాయి. పిల్లలు ఇప్పుడు మీరు ఎదిగే పిల్లలు, మీకు టాలెంట్ ఉంది, పిల్లల్ని వేరే దారిలో తీసుకుపోవాలి, కంపెనీలలో పెట్టేయాలి. పిల్లలు చదువుకున్న వాళ్ళని ఏదో విధంగా నువ్వు దారి చూపాలి, వాళ్ళకు నువ్వు దారి చూపాలంటే పదవులు ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిచి నా గాడికి వస్తే నువ్వు తీసుకొస్తే. రాడో మీడియా గారికి మా ఊరికి వచ్చినందుకు ధన్యవాదాలు. మా ఊరు రెడ్డి వర్గానికి కానీ బీసీ వర్గాలకు కానీ మేము రుణపడి ఉంటామని అంటున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ జనరల్ సీట్ అనేది ఓసీ వాళ్ళు చేయడానికి సర్వ సిద్ధపడతారు. వాళ్ళ సీటు మనకిచ్చారంటే మన మీద ఉన్న ప్రేమ జీవితంలో మరవకూడదు అనేది నా ఉద్దేశం. ఈ పోటీ చేసే అభ్యర్థి నా కోడలు జ్యోతి అనే అమ్మాయి, జ్యోతి వాసు అనే అమ్మాయి మా కోడలు. ఈ ఊరికి నేను రుణపడి ఉంటాను. మా రెడ్డిస్కు నేను ఎన్నో నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన అవకాశానికి మా ఊరు గ్రామ ప్రజలు తప్పకుండా మాకు ఓటేసి తప్పకుండా విజయం సాధించి మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా బీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్రలో ఒక సృష్టించే విధంగా ఒక అవకాశము తీసుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్తారని మేము ఆశిస్తున్నాం. మా అబ్బాయి చాలా చురుకైన పనిచేస్తాడు, చురుకైన నమ్మకమైన వ్యక్తి, అమాయకమైన మనిషి, బాధ్యుడు, ఏదైనా అనుకుంటే తప్పకుండా చేసే మనసున్న అబ్బాయి అని సార్ దృష్టికి వెళ్ళడము, మా గ్రామ ప్రజలు మాకు ఆ దీవెన ఇస్తే మేము తప్పకుండా సహాయ సహకారాలుగా పనిచేసే అభ్యర్థి అనేది వాళ్ళందరూ దృష్టికి రావడము తప్పకుండా చేస్తాడని కూడా నేను ఆ అబ్బాయిని కన్నందుకు మా కోడలు కూడా తప్పకుండా అభ్యర్థి సర్పంచ్ ఇక తోడుగా ఉంటూ భర్త అది జ్యోతికి భర్త వాసు తోడుగా ఉంటూ తప్పకుండా ఈ ఊరికి సేవ చేయడానికి ఎంతైనా సిద్ధపడతాడని నా హృదయపూర్వకంగా చెప్తున్నా. కాంగ్రెస్ తరపు నుంచి ఏ సమాజానికి? కాంగ్రెస్ తరపు నుంచి ఈ వాళ్ళు మాకు ఇవ్వకుండా వాళ్ళు అది మన రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడము, అయినా కూడా మా మీద పార్టీ అభిమానించి మా సారు మాకు మన వాళ్ళే ఎదగాలి, మనోళ్ళకే ఉండాలి అనేది మనకు అపోజిట్ గా మనకి ఇవ్వడము, అయినా కూడా మనోళ్ళకి మనకు అవకాశం ఇస్తామనడము, తప్పకుండా మేము గెలిపిస్తామని మనకు అంతా గ్రామ ప్రజలు కూడా మనకు ప్రతి ఒక్కరు గసగసలు అనుకుంటైనా మనము మన అబ్బాయిని మనకు అనుకూలంగా ఉండేవాడు, మనం ఎక్కడో వెతకకుండా ఎక్కడో హైదరాబాద్ పోయి ఎక్కడో ఢిల్లీలో ఎన్నో ఉండే వాళ్ళకి ఇచ్చేదానికి మనకు కళ్ళ ముందు ఉండు పనిచేసేవానికే ఇద్దామనే అవకాశం మా అబ్బాయికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా చేస్తాడని నాకు నమ్మకం జరుగుతుంది. మా ఊర్లో కూడా ఓటుతో బుద్ధి ప్రతి ఒక్క మనిషి చిన్న పెద్ద లేకుండా కుల భేద రెడ్డి ఎస్సీ బీసీ ఓసీ ఏ వర్గం అనకుండా అందరికి పనిచేసి ఆ వ్యక్తి తప్పకుండా మీరు అందరు ఏ వర్గం ఆలోచించకుండా మనోని ఒక చిన్నోనికి ఓటేసి గెలిపించి దీవించి తప్పకుండా మనకు ఆ స్థానం నిలబెట్టి మన చరిత్రను మన చుట్టుముట్టు ప్రాంతంలో మన పేరు అనేది ప్రతి ప్రాంతంలో వెళ్ళిపోవాలి. ఎందుకంటే జనరల్ సీటు ఇచ్చిరంటే అది మామూలు సమస్య కాదు. అదే ఎక్స్పర్ట్ ఇవ్వలేకపోయింది, మనకి ఇవ్వగలిగిరంటే నిజంగా పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి నేను ఎంత చేసినా కూడా తక్కువే అనిపిస్తుంది. నాకు ఇచ్చిన అవకాశానికి మీ షాడో మీడియా గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికంటే ముఖ్యము మా ఊరు గ్రామ ప్రజలకు తల వంచి నమస్కరిస్తున్నాం. మన అబ్బాయిని సామాజిక వర్గ అబ్బాయిని గెలిపించుకోవాలి, ఆ జ్యోతి అమ్మాయిని తప్పకుండా గెలిపారండి మీ అందరికి. ఇక్కడ మీ సర్పంచ్ అభ్యర్థి వాసు ఎటువంటి వాడమ్మా? వాసు జ్యోతి చాలా మంచివాడు పిల్లగాడు. పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మా మనవ నిలబెట్టిండు, అన్ని చేస్తాడు. నా మనవరాలు నిలబెట్టిండు. నాకు 7 సంవత్సరాలు కూడా కంట్రోల్ బియ్యం ఇయ్యలేదు సార్. ఇక్కడ ఎవరైనా పెద్దోళ్ళు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాడికి పోతే వస్తాయమ్మా మరి అంటే 4 కొడుకులు అని వేరే వాళ్ళ పార్టీ వాళ్ళు నాకు కొట్టేసారు. తిట్టక ముందే రాజగోపాల్ తిట్టిరని కూడా అన్నారు సార్. నాకు చాలా బాధపడ్డా 3 రోజులు.
అని ఆయన మాకేం చేయలేదు. మాకు నీళ్లు బాడీ చిన్నదాన్ని పెద్ద బాడీ కరెంట్ సబ్స్టేషన్ అన్ని కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి ఇచ్చింది. టిఆర్ఎస్ అభ్యర్థి వాసు ఎటువంటి వాడే? వాసు వాళ్ళని గెలిపిస్తే మీకు ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటారా? జరుగుతుందనే మీ నూనె పెట్టింది. ఇంతకుముందుకు మీకు ఏమైనా సర్వీస్ చేసిండ వాసు ఇక్కడ ఊర్లో చేసిండు? స్కూల్లో బుక్స్ ఇచ్చినట్టు వాసమేనా? బ్యాగులు పిల్లలకు షూస్ వచ్చినట్టు. సర్పంచ్ అభ్యర్థి వాసుండు, అతను ఎలాంటి వాడు? చాలా మంచి గతంలో కూడా స్కూల్లో సర్వీస్ చేసిండ్రు. అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిస్తేనే బాగుంటుంది వాసుబాబు. ఇంకోటి మీకు స్కూల్ అయినప్పుడు వాసు వాళ్ళకు గురువులకు సన్మానం చేసి వాసమేనా? అంటే మొత్తం సేవాభావం ఉందంట ఆయనకు. సేవాభావం ఉంది అనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే సార్ నిలబెట్టారు. మేము తప్పకుండా గెలిపించుకుంటామని చెప్తున్నాం. నమస్తే అండి, నేను మీ షాడో శంకర్ని. ఇక్కడ ఈ ఊరికి వచ్చి ఎవరైనా మామూలుగా సోషల్ మీడియా కానీ ఎవరైనా ఒక ప్రెస్ వాళ్ళు చేసినట్టే వాళ్ళు ఉన్న వాయిస్ని తీసుకొని వస్తారు. సార్ ఇక్కడికి నేను రావడం కూడా నాకే చాలా తృప్తి ఉంది. ఎందుకంటే విభిన్నంగా రాజకీయాలు అంటే ఎట్లుంటాయంటే ఏ వర్గానికి ఆ వర్గాన్ని నేను డెవలప్ చేసుకోవాలి, అది ఏం పనులు చేస్తారా అనేది పక్క పెట్టి నా వర్గం నా సామాజిక వర్గం ఉంటాయి. ఇక కులానికి మతానికి అతీతంగా పనిచేస్తారు. ఇప్పుడు మనం తెలంగాణ ప్రజలు చూస్తున్నాం, తెలంగాణలో చాలామంది చూస్తున్నాం సర్పంచ్ ఎలక్షన్లు అంటే గొడవలు, కిడ్నాప్ చేయడాలు, కొట్టడాలు, బెదిరించడాలు, ఇష్టమైన బూతులు పెట్టి చూస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా ఇదే వినబడుతుంది. కానీ ఇక్కడ ఈ లింగవారిగూడెంలో అసలు జనరల్ సీట్ వస్తే, జనరల్ అంటేనే బీసీ ఓసీ, ఆ ఓసీ స్థానంలో ఒక దళితుని పెట్టడం అంటే అసలు ఈ చరిత్రలో ఈ ఊరు నిలిచిపోద్దనే చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఒక చదువుకునే, ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే ఒక చదువుకున్న వ్యక్తి 4 విధాలుగా మాకు ఉపయోగపడతాడు, మేము ఇంటే ఊళ్ళలో పని చేసుకొని ఉంటాం బతాం, కాబట్టి 4 ఆఫీసులకు పోవాలన్నా ఇంకేమైనా తీసుకురావాలన్నా మాకు చదువుకునే వ్యక్తి ఉండాలి, మాకు కులంతో సంబంధం అని చెప్పేసి ఇక్కడ మన రెడ్డి సామాజిక వర్గాలే మళ్ళీ చెప్తున్నారు. కాబట్టి ఇలా ఉండాలి. ఆదర్శమైన గ్రామాలుగా మనకు ఒక గ్రామం ఎదగాలన్నా, ఒక గ్రామంలో అన్ని విధాలుగా డెవలప్ కావాలన్నా, ఒక పేదవానికి ఏం కావాలి, విద్యా వైద్యం అందాలంటే ఆ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని సక్రమంగా ఖర్చు పెట్టి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్ని తీసుకొచ్చి అందిస్తే అంతకన్నా డెవలప్మెంట్ అనేది ఉండదు. కానీ కేవలం ఇక్కడ మాకు ఏ సంబంధం లేదు, ఓన్లీ మాకు ఊరు డెవలప్ కావాలి. ఊరన్న వాళ్ళు అపోజిట్ పార్టీలు ఎక్కడ పెట్టుకునే చేస్తాం, కానీ ఒక విద్యావంతుని ఎన్నుకుంటే మాకు ఊరు డెవలప్ అయింది. రేపు ఇంకా మా చిన్న గ్రామం ఇక్కడ గమ్మత్ ఏంటని చెప్పండి, 600 ఓట్లే ఉన్నాయి. 600 ఓట్లలో ఇంత చైతన్యం అంటే చిన్న గ్రామం. ఇది 2వ సర్పంచ్ అంటే ఇక్కడ జరగడం. అయితే ఇక్కడ వీళ్ళు ఉన్న అసలు గతంలో ఎక్కడ వచ్చినా వేరే వచ్చినా కానీ కొన్ని సంవత్సరాల నుంచి సర్పంచ్ అయినా కానీ వాళ్ళు చైతన్యం లేదు. ఎందుకంటే వాట్సాప్లలో ఫేస్బుక్లలో అయితే ఇక కొటేషన్లు ఏమంటే ఇష్టం వచ్చిన కొటేషన్ మనం ఇస్తాం. కానీ ఆ కొటేషన్లకు అతీతంగా అసలు ఈ ఊరికి చూస్తే అసలు ఎంత ముచ్చటేస్తా అంటే మీరు విన్న వాళ్ళకి మీకు అర్థమైంది. ఇలాంటి వాయిస్ మీరు ఎక్కడ వినకపోవచ్చు, కూడా వినరు. ఇంకా ఎక్కడైనా మనం ఎవరైనా ఏ రాజకీయ పార్టీలు కానీ సరే గ్రామ పంచాయతీ ఎన్నికలంటేనే పార్టీ గుర్తు లేకుండా జరిగేది ఉంటాయి. అంటే పార్టీ గుర్తు అంటే ఏంటంటే ఆ ఊరికి ఒక అవగాహన వ్యక్తి, ఒక విద్యావంతుడు కావచ్చు, ఏమైనా ఊరి మీద పట్టున్న వాళ్ళు, ఏదైనా మనకు గ్రామానికి ఏమైనా పని చేసి చేపించగలుగుతారనే వ్యక్తి పెట్టుకోవడానికి పార్టీ గుర్తు లేకుండా పెడతారు. అటువంటి గుర్తుకు ఇది నిజమైన ఎన్నికే అని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు మొత్తం చెప్తున్న మాటల్లో మనం చూస్తున్నాం. మనం కొత్తగా మాట్లాడింది లేదు, వీళ్ళ వాయిస్లో చూస్తాం. ఇలాంటి వాయిస్ను ఇచ్చినందుకు ఈ తెలంగాణకే ఈ ఊరు, ఈ లింగవారిగూడెం అంటే మాజీ ఎమ్మెల్యే కూసుకుల ప్రభాకర్ రెడ్డి గారి ఊరు. ఆయన కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం ఉన్నా కానీ చాలామంది రెడ్డి ఉంటే నా కులమే ఎదగాలని అంటారు. కానీ ఆయన కూడా ఒక దళితునికి ఎదగాలి. మనం ఏంటంటే ఏ ఊర్లో వచ్చినామో ఎక్కడ ఉందో, నేను డెవలప్ కాదు, నా కులం డెవలప్ కాదు, ఊరు డెవలప్ కావాలనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక దళితుని బిడ్డకు ఇవ్వడం అంటే అసలు ఈ దళిత సామాజిక వర్గానికి ఉన్న అందరూ సంతోషపడే విషయం ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం రాజకీయాలలో ఎలా ఉంటుందో తెలుసు. ఒక సీటు కోసము 1000 లక్షలు కోట్లు ఇట్లా పెట్టి బేరాలు ఆడుతున్నారు. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం బెట్టింగ్లు పెడుతున్నారు. అరే నేను ₹1,00,000 పెడతారా, నేను ₹1,00,000 పెడతాను, ఒక్కొక్కరికి కొన్నాళ్ళు చేస్తారు. కానీ ఇంత మంచి ఆదర్శమైన లింగవారిగూడానికి మనం వచ్చి కవర్ చేయడము, ఇందులో ఉన్న ఒక మంచి ఉద్దేశం కవర్ చేయడానికి మనకు మంచి అనిపిస్తుంది. మన లింగవారిగూడెం మారుమూల గ్రామం అయినా ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామ సమస్యలు తెలుసుకున్న షాడో మీడియా శంకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మన లింగవారిగూడెం ప్రజల తరఫున నేను మీడియా మిత్రుడు మన శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.